చెప్పి ఒక 3 years రీసెర్చ్ చేసిన తర్వాత గౌతమ్ గంభీర్ అని 1 రూపీ కిచెన్ అని పెట్టాడు. అవునవును, క్రికెటర్. ఆయన అంటే క్రికెటర్, ఆయనకు డొనేషన్స్ ఈజీగా వస్తాయేమో, మనకి ఎట్లుంటుందో ఏమో కానీ పర్లేదు ట్రై చేద్దామని హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ షటర్ తీసుకునేటప్పుడు 1 రూపీ కిచెన్ బోర్డు రాసి పైన పెడుతున్నాను. ఓకే. రాత్రి 11:30 అవుతుంది. ఓకే. పెద్ద మనిషి ఇక్కడ నుంచి వెళ్తున్నాడు. ఆయన చూసి ఇదేంటండి 1 రూపీ కిచెన్ అని ఉందంటే, అవునండి 1 రూపీకి ఇస్తారంట అని అన్నాను. ఎవరండి ఇచ్చేది అంటే మా సార్ అన్నాను. ఎవరు మీ సారు? సార్ ఆయన పేరు జార్జ్ అండి అని. అవునా అని ఆయన గూగుల్లో జార్జ్ అని నా పేరు కొట్టగానే, అరే ఇది మీరే కదా అని అన్నాడు. అవును సార్ నేనే చేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, 1 రూపీ నేను ఎక్కడ వెళ్ళాను ఇక్కడ అని ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చాడండి 2,000 రూపాయలు. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ డే మేము అన్నం పంచుతుంటే అందరూ అనుకున్నారు ఫ్రీగా అనుకుని వచ్చేసినారు. తర్వాత 1 రూపీ అనగానే ఆగిపోయి సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళి చేంజ్ తెచ్చి 1 రూపీ ఇచ్చి కొనుక్కున్నానండి. అంటే ఆ 1 రూపీతో కొనుక్కున్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని నేను ప్రశ్నించలేనండి. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, వాళ్ళకి డిగ్నిటీ ఉంది. మాకు ఇచ్చిన డొనేషన్స్కి ప్రతి రూపాయికి వాల్యూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నాక వెంటనే తినేసి అక్కడ పెట్టేస్తారు. మూట కట్టుకొని వెళ్ళడము, సాయంత్రం తింటా అనడం అట్లాంటిది లేదండి. ఓకే. సో స్టీల్ ప్లేట్లో ఇవ్వడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి మెయిన్గా కచరా కాకుండా, వాటర్ ప్యాకెట్లు కూడా లేకుండా మంచి కుండలో నీళ్ళు పెడుతున్నాము. సో ఓవరాల్గా ఒక 1 రూపీ కిచెన్ అనేది సక్సెస్ఫుల్గానే నడుస్తుందండి. ప్రస్తుతం 300 మంది వరకు పెడుతున్నాము. శనివారం బేస్తారం రోజు కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర గుడిలో అన్నదానం అవుతుంది.